రండి సార్, రండి. చూడండి సార్, నా భార్యని ఎలా హత్య చేశారు. చూడండి సార్, చూడండి. చూడు వీరేంద్ర, నేను వచ్చింది వద్దు సార్, మీరు వచ్చింది నాకు తెలుసు సార్. ఈ ఘోరం ఎలా జరిగిందనే కదా కాదు నేను అడగను సార్. మీరు అడిగేది దేశం రక్షించడం నేను నా ఇంట్లో సొంత భార్యనే రక్షించలేకపోయాను సార్, రక్షించలేకపోయాను. బాగా నటిస్తున్నావు. నీవే నీ భార్య హత్య చేసి హత్యనేనండి ఎవరి మీద మోపాలని చూస్తున్నావు. ఏంటి సార్, నా భార్య నేను హత్య చేశానా? నో నో. ఎస్, నీ భార్య మీద అనుమానంతో ఆ పాపారావుకి నీ భార్యకి అక్కడ ఉందని గ్రహించి నీ భార్య నువ్వే చంపుకున్నావు. ఇన్స్పెక్టర్ సార్, నిప్పు కన్నా పైత ఉన్న నా భార్యని నేను అనుమానిస్తాను. ఆ పాపారావు తన మనసులో వచ్చి చిత్రహింసలు దాటి నా భార్యని హత్య చేశారు సార్. ఏంటా సాక్ష్యం? నేనే శాసించాను. వాడిని మన డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసి వాడిని అరెస్ట్ చేయండి సార్. నో, సరైన సాక్ష్యం లేనిదే అరెస్ట్ చేయలేము సార్. నేను ప్రభుత్వం మిలిటరీ ఆఫీసర్. ఈ ప్రభుత్వం నాకు వీరదేవని విధి ఇచ్చి గౌరవించింది. కానీ మీ పోలీసులు నా భార్యను తానే హత్య చేసుకున్నట్లు హంతకుడు అంటున్నారు. నేను శత్రువులు చంపే దివాన్ని కానీ భార్య చంపుకునే పాక్షిక దుర్మానులు కాదు సార్. నీవే చంపావని స్వయముగా ఆ పాపారావు రాసి ఇచ్చిన సాక్ష్యపత్రం, దానితో పాటు అరెస్ట్ వారెంట్ ఇదిగో చూడు. సాక్షి 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 ఏ సార్ గొప్ప సాక్షి? నన్ను వదిలి చెప్పిన సమాధానం గొప్ప. న్యాయాన్ని వీక్షించి అన్యాయంతో చేతులు కలిపి కంటి పనులు గల ఈ కాగిగుడ్డగా మార్చి హీనంగా చూస్తున్నారు సార్ మీ పోలీసు. సరే, ఏ పాపారావు భార్యను కూడా నీ భార్య హత్య చేస్తే ఎదురు చూడండి సార్. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. చట్టం కోసం రాజ్యాంగం నాకు ఇచ్చిన అధికారం ఉంది, నీతో చెప్పిన అవసరం నాకు లేదు. చూసావా, నేను నిన్ను చంపుకున్నాను. ఒక్కసారి కళ్ళు తెచ్చి చూడగలుగుతాను. ఈ లోకంలో నీతి న్యాయం ఎంత దారుణిస్తున్నాయో చూడగలుగుతా. చూడు చూడు వీరేంద్ర, ఇక ఆపు. ముందు పదర్శనకి ఏమైనా ఉంటే కోర్టులో చెప్పుకో. ఏమని చెప్పండి? జాతికి న్యాయాన్ని చేయించమని నువ్వు చెప్పమంటారా? కౌన్సిలర్లకి కానీ చెప్పమంటారా? డిపార్ట్మెంట్కి భయపడి వదలడానికి బందీపోతులని నీతిని న్యాయాన్ని నమ్ముకున్నా మోకుల్ని అనుకుంటారా? సత్యం ధర్మం సర్వస్వం కొని తీరుస్తున్న నేను మీరు చెప్పింది ముందు పదాశానికి కానీ వీరేంద్ర సంఖ్యలు వేసి లాక్ రండి. అలాగే వీరేంద్రమని అభ్యర్థితుడైన వీరేంద్ర భార్యను తానే చంపినట్లు కోర్టు నమ్ముతూ మొత్తాయి వీరేంద్రకి యావజ్జీవ ఖైదు విధించడమైనది.